హలో వ్యూవర్స్, ఈరోజు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఉస్తికాయని కోసుకుని వండుకొని వాటి ప్రయోజనాలు ఏంటి అనేది తెలుసుకుందాం. దీన్ని ఎన్నో రకాలుగా వండుకోవచ్చు. ఈ ఉస్తికాయల్ని మనము ఈరోజు నేనైతే వంకాయి, ఉర్లగడ్డ వేసి చేశాను, పులుసు పెట్టాను. లేదంటే ఇగురులాగా, ఊరగాయలాగా పెట్టుకోవచ్చు, పచ్చళ్ళు చేసుకోవచ్చు, వడియాల్లాగా ఉప్పు మిరపకాయలు మనం ఊరేసి చేస్తాం కదా, అలా కూడా మజ్జిగ మిరపకాయలాగా ఊరేసి కూడా చేసుకోవచ్చు. ఎంత అలా ఊరబెట్టి మజ్జిగలో తీసి ఎండబెట్టి చేసుకున్నా కూడా వీటి ఆరోగ్య ప్రయోజనాలైతే ఏమాత్రం తగ్గవు. నేను గార్డెన్‌లో అయితే 2 మొక్కలైతే ఉంచాను. ఇవి ఎక్కువ శాతం దీన్ని అంటుగట్టడానికి ఉపయోగిస్తారనమాట. అంటే కూరగాయల మొక్కల్ని అంటుగట్టడానికి. ఇప్పుడు టమాటా మొక్క ఈ మొద్దుకి అంటుగట్టాం. మొద్దుకి అంటే మెయిన్ కొమ్మ ఇది ఉంటుంది. కింద వేరు దగ్గర మొక్క ఇది ఉంటుంది. చిన్న మొక్కగా ఉన్నప్పుడే ఈ మొక్కకి టమాటా మొక్క అంటుగట్టామంటే 2 నెలలు కాసే టొమాటో సంవత్సరం పాటు కాపొస్తుంది. ఎక్కువ కాపొస్తుంది. 4 గింతలు ఎక్కువ వస్తుందనమాట. ఇది అడవి వంగ అని కూడా అంటారు. టర్కీ బెర్రీ అని కూడా అంటారు. ఇది తమిళియన్స్ చాలా బాగా వండుకొని తింటారు. ఈ మధ్య కాలంలో అందరికీ తెలియడం వల్ల, ఈ ఇంటర్నెట్ వల్ల అందరూ కూడా ఇండ్లల్లో పెంచుకొని చేసుకుంటున్నారు. ఇది టెర్రస్ గార్డెన్‌లో కూడా ఈజీగా పెంచొచ్చు, నేలలో కూడా పెంచొచ్చు. చాలా ఈజీగా అన్ని రకాల నేలల్లోనూ మంచిగా పెరిగే మొక్క. అంటే ఎక్కువ పోషకాలు మనం ఇవ్వకపోయినా కూడా ఈజీగా పెరిగేస్తుంది ఇది. గుండె సమస్యలకి చాలా మంచిది. బీపీని తగ్గించడానికి, షుగర్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మహిళల్లో ఎక్కువగా వచ్చే మంత్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని కూడా కరెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. కిడ్నీ ఇష్యూస్కి కూడా చాలా మంచిది ఇది. రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా, అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఐరన్ కూడా బాగా అంది రక్తం ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఇంత మంచి మొక్క మీ గార్డెన్లో ఉందో లేదో ఒకసారి చూసుకోండి. లేకుంటే ఖచ్చితంగా పెంచడానికి ట్రై చేయండి. ఇది గింజల నుంచే పెంచుకోవచ్చు మనము. ఇక దీన్ని ఎలా ఒక్క రకం వంట మాత్రమే చూపిస్తాను ఈరోజు. పులుసు పెట్టాను నేను. ఇంకా చాలా రకాలుగా వండుకోవచ్చు. అవన్నీ కూడా ట్రై చేస్తాను నేను. చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ముందుగా ఉస్తికాయలన్నీ కూడా ఇలా వలిచి పెట్టేసుకోవాలి. దానికి కాడ ఉంటుంది కదా, ఆ తొడి మొత్తం తీసేసి వలుచుకోవాలి. కొన్ని వంకాయలు అయితే నేను గార్డెన్లో కోసినట్టు తెచ్చుకున్నాను. ముసుగు వంకాయి, గ్రీన్ వంకాయి ఏవైనా వేసుకోవచ్చు. కొన్ని ఆలుగడ్డ, టొమాటో కాస్త ఎక్కువే పడుతుంది. ఇది ముసుగు వంకాయ, టొమాటో బ్రింజాల్ కూడా అంటారు. చూడండి, సేమ్ లోపల టొమాటో లాగే ఉంటుంది ఇది. ఇంత లావైనా కూడా ఏమీ ముదరలేదు, గింజ ఎక్కువ ఏర్పడలేదు. చూడండి, ఫుల్ కండలాగే ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కూడా కోసి పక్కన పెట్టేసుకునేసి ఫస్ట్ ప్యాన్లో కొంచెం నూనె, ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత ఎర్రగడ్డలు అంటే ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించి అల్లం పేస్ట్ వేసి, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి కాసింత మగ్గించాలి. అంటే పచ్చివాసన పోయేలాగా వేయించి అన్ని మసాలాలు, అంటే మనం కూరకు సరిపడేంత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలా అన్నీ వేసేసి అవి వెంటనే మనం టొమాటోస్ వేయాలి. టొమాటోస్ ఇంకా మగ్గేలోపు ఈ ఉస్తికాయలనంతా ఇలా చిదిమినట్లు కొట్టేసేయాలి. అంటే మరీ మెత్తగా చేయకండి, ఎక్కువ కొట్టద్దు, జస్ట్ పగలాలి అంతే. అది పూర్తిగా కొట్టేశారు అంటే అందులో ఉన్న గింజలే ఏం కండేం ఉండదు దాంట్లో. ఆ గింజలన్నీ వెళ్ళిపోయేసి ఉత్త తోలు మిగులుతుంది. సో ఆ కసురు అనేది, అంటే ఇప్పుడు వంకాయలు ఉప్పు నీళ్ళల్లో వేస్తే నల్లగా కసురు వస్తుంది కదా, అది ఎక్కువ ఉంటుంది వీటిల్లో. ఆ కసురు చాలా వరకు బయటికి పోతే కూరకు బాగుంటుందన్నమాట. సో అలా పోవడానికే మనం జస్ట్ అది పగిలే వరకే చిదుముతాం అంతే. అలా కొట్టేసుకునేసి ఇంకా దాదాపు 5-6 సార్లు మంచిగా ఇలా కడగాలి. బాగా నలిపినట్లు చేస్తూ కడగాలన్నమాట. నల్లగా కసురంతా వెళ్ళిపోతుంది. 5-6 సార్లు ఇలా కడిగిన తర్వాత మనకి వాటర్ కొంచెం తేటగా కనిపిస్తుంది, అంతవరకు కడగాలి. అలా తీసుకున్న తర్వాత ఈలోపు టొమాటో మంచిగా మగ్గిపోయి ఉంటుంది. పూర్తిగా మెత్తగా నలిపేయాలి టొమాటోని కూడా. అవి తొక్కలుగా ఉంటే తర్వాత ఉడికినప్పుడు లాస్ట్లో కొంచెం నల్లగకుండా పులుసు గుజ్జు రాదనమాట. సో మంచిగా టొమాటోస్ అంతా నలిపేసి ఉస్తికాయలు ఫస్ట్ వేయాలి. ఉస్తికాయలు వేసిన తర్వాత దాదాపు ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో, ఇంకా కంప్లీట్ లో ఫ్లేమ్ అవసరం లేదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు వేగిన తర్వాత ఉర్లగడ్డ వేసాను, అంటే ఆలుగడ్డ కూడా 10 నిమిషాలు 15 నిమిషాలు వేగాలి మీడియం ఫ్లేమ్లోనే. ముందే వంకాయ వేసారంటే తొందరగా మగ్గిపోతుంది, వంకాయ మెత్తగా అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ ఆలుగడ్డ, ఉస్తికాయలు బాగా వేగాలి. అవి ఒక 10-15 మినిట్స్ వేగినాక వంకాయలు వేసాను. వంకాయలు కూడా మంచిగా ఒక 15-20 మినిట్స్ వేగాలి.
మీడియం ఫ్లేమ్లోనే. మంచిగా వేగిపోయాయి, ఇంకా నలుగుతోంది అనంగా, అంటే వంకాయ కొంచెం మెత్తబడుతోంది అన్నప్పుడు వాటర్ పోసుకోవాలి మనం. వాటర్ సరిపడంత పోసుకొని, అంటే మనకు పులుసుకి ఎంత కావాలి అనేది తెలుస్తుంది కదా, సో అలా వాటర్ సరిపడా పోసుకునేసి ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక 10-15 నిమిషాలకి ఆలుగడ్డ మెత్తగా ఉడికిపోయి ఉంటుంది, అది గమనించుకోవాలి. లేదంటే మెత్తగా అయిపోతే బాగుండదు. చింతపండు కాస్త, ఒక చిన్న నిమ్మపండు అంత చింతపండు నీళ్ళు గుజ్జు తీసి పెట్టుకోవాలి, అది పోసేయాలి. అది పోసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించి దింపేసుకోవడమే. కాస్త చల్లారుతూనే చూడండి ఎంత గుజ్జుగా అయిపోయిందో, పులుసు అంతా తగ్గిపోయేసి. సో చాలా చాలా టేస్టీ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఉస్తికాయల కూర అయితే రెడీ అయిపోయింది. మీరు ఇలా ఉల్లగడ్డ, వంకాయ ఇవంతా లేకుండా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో. వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో. ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఉస్తికాయల మొక్క మీ దగ్గర ఉందా? లేకుంటే ఖచ్చితంగా పెంచేసేయండి. నెక్స్ట్ మంత్ నుంచి కొన్ని ముదరడానికి వదిలేసాను సీడ్స్, లాస్ట్ టైం తీసినట్టు అయిపోయాయి. సో అవి తీసిన తర్వాత మీకు లిస్ట్లోకి యాడ్ చేస్తాను. ఉస్తికాయల సీడ్స్ కూడా మన లిస్ట్లోకి నెక్స్ట్ మంత్ నుంచి యాడ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.